నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నిన్న ఒక వీడియో అయితే వైరల్ అయింది. రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రైవేట్ వీడియో ఏదైతే ఉందో అది నిన్న సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని తెగ వైరల్ చేశారు. దానికి సంబంధించి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు, అదేవిధంగా ఒక కమిటీని నియమించి వచ్చినటువంటి ఆరోపణలలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడే చెప్పాడు, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేసేటువంటి పద్ధతులు ఉండాలి, పద్ధతులు రావాలని చెప్పి దానికి కట్టుబడి మొన్న జరిగినటువంటి శ్రీకాళహస్తి విషయం కావచ్చు, తిరుపతి విషయం కావచ్చు, ఎప్పుడు ఎవరైనా లైన్ దాటి కనుక ప్రవర్తిస్తే వాళ్ళ మీద క్షణం కూడా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కనుక ఇలాంటివి ఏదైనా చేసింటే అతనికి ఒక పదవి ఎక్స్ట్రాగా ఇచ్చి, అంటే పదోన్నతి కల్పించి ఏ రాజ్యసభకో లేకపోతే లోక్సభకో పంపించేవాళ్ళు. ఆ జనసేన పార్టీని నడుపుతా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకున్నారు, ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక చూడండి, రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలకు విచారణ కమిటీ. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ప్రసారం మాధ్యమాల్లో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ అంశంపై 3 సభ్యులతో కమిటీని నియమించడమైంది. శ్రీ టి శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టిసి వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు. అరవ శ్రీధర్ 7 రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలి. కమిటీ సదరు ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుంది. నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వెలువడే వరకు అరవ శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, అంటే సస్పెండ్ చేశారని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తానికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన వ్యక్తిగత వీడియో ఏదైతే ఉందో, సో అసలు ఏం జరిగింది, ఎవరిది తప్పు, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఆ విధంగా ప్రవర్తించడం తప్ప, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని చెప్పి విచారణ కమిటీ ముందు హాజరై 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి. ఆ వివరణ తీసుకున్న తర్వాత నిజానిజాలు నిగ్గు తేల్చే వరకు అతను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా పార్టీ ఆఫీస్ నుంచి హరిప్రసాద్, జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి, అంటే జనసేన పార్టీలో హరిప్రసాద్ గారు చెప్పినారంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లే. కాబట్టి సో ఇక మీదట పార్టీ కార్యక్రమాలకు ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన దూరంగా ఉండబోతున్నారు. ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆయన నిర్దోషిగా తేలేంత వరకు ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి మరి చూద్దాం ఆయన ఎప్పుడు హాజరవుతాడు, ఏమని వివరణ ఇస్తాడు. ఆల్రెడీ సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేటువంటి వివిధ రకాల కథనాలు అయితే సర్క్యులేట్ అవుతా ఉంది. ఇందులో ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అది ఒక మహిళకు సంబంధించినటువంటి కేసు కాబట్టి దాని లోతుపాతుల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. సో కమిటీ ఏం చెబుతుంది, ఒకవేళ కేసు కనుక బుక్ అయితే ఇంకా పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా విచారణ చేస్తారు, ఎవరిది తప్పని నిగ్గు తేలుస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.